ఇగో ఇది అసలైన ముచ్చట. రండిగా. ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ, సోదాలకు వెళ్లిన ఈగల్ ఫోర్స్ పోలీసులపై కాల్పులు. పోలీసుల అదుపులోకి రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, మరో 7. 2 గ్రాముల కొకైన్, రివాల్వర్, బుల్లెట్లు స్వాధీనం. 9 మందికి డ్రగ్స్ టెస్ట్. రోహిత్ రెడ్డి సహా 6గురికి పాజిటివ్ వచ్చినాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. చూద్దాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో ఈగల్ ఫోర్స్ పోలీసులకు పట్టుబట్టారు. రోహిత్ రెడ్డితో పాటు ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ పుట్ట మహేష్, ఢిల్లీ రియల్టర్ నిబిద్ శర్మ, మిశ్రా, రితేష్ రెడ్డి, మొరగనేని రమేష్, శ్రవణ్, నల్లపునేని విజయ్ కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మా రోహిత్ ఆ 4గురిలో మనోడొక్కడు. అది ఫామ్ హౌస్ కేసే, ఇది ఫామ్ హౌస్ కేసే. మంచిగానే ఉంది ఫామ్ హౌస్, గట్టిగానే దావత్ చేసుకుంటున్నారు. మరి ఈ దావత్ చేసుకుంటున్నారు మంచిగానే ఉన్నాయి, కానీ దావత్ ఎట్లా తెలిసింది? కాంగ్రెస్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైనా నడుస్తుందా? ఏదో డౌట్ వస్తుంది నాకైతే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎట్లా నడిచిందో దానిపైన అతిగతి లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించింది, ప్రతిపక్షాలకు సంబంధించింది, పాలక పక్షంలో ఉన్న ఒకరంటే ఒకరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే పొంగులేటి సీనన్నకు నచ్చదు, పొంగులేటి సీనన్న అంటే రేవంత్ రెడ్డికి నచ్చదు. మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది కాబట్టి వ్యవస్థ మొత్తం ఇటువంటి మంత్రులపైన కూడా ఏమైనా గురి పెట్టిల్లా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ, గుసగుస. చూద్దాం ఇది మొత్తం. సోదాలు జరుపుతున్న సమయంలో కాల్పులు జరిపిన ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకొని రివాల్వర్తో పాటు 2.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.